వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ జరగాలి, దీనికి హైదరాబాద్ నాంది పలకాలి, దీనికి మా ఎంపీలు అందరం మద్దతుగా ఉంటాం. బీఎస్ఎన్ఎల్ గొప్ప సంస్థగా ఎదగడానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించండి. బీఎస్ఎన్ఎల్ సుప్రీం అనే భావన రావాలి. తాడు బొంగరం లేని సంస్థలు ఎదుగుతున్నప్పుడు, ఎన్ని ఆస్తులుండి ఇంతమంది మ్యాన్ పవర్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎదగటం లేదు? ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడాలి అనేది మోదీ ఆలోచన. ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం. గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉన్నా మీ ఇన్నోవేషన్ కమిట్మెంట్లు ప్రయత్నం ఉండాలి. అది ఉంటే మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. యువత పాన్ డబ్బాల దగ్గర, చౌరస్తాల దగ్గర నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. బిఎస్ఎన్ లాభ నష్టాల కోసం పనిచేసే సంస్థ కాదు, సర్వీస్ అందించే సంస్థ. ఈ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ సంస్థలకు ప్రోత్సాహం వహిస్తుంది. హైదరాబాద్ పెద్దన్న పాత్ర పోషించాలి. మమ్మల్ని వాడుకోండి. ఇది స్పాన్సర్ చేస్తుంది సార్. ఫస్ట్ మోడల్ మేనేజ్మెంట్ సార్, అది గవర్నమెంట్ ఫ్రీగా రియంబర్స్ చేసేస్తారు. మాకు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోనే వర్క్ చేస్తాం. కిప్ అనే చూపెట్టాను చూడండి సార్. అందులో గ్రామ పంచాయతే పార్ట్నర్ అయ్యారు అండ్ గ్రామ పంచాయత్ గెట్స్ 50% ఆఫ్ అవర్ స్కీమ్ లో మోడర్న్ కాస్ట్ కూడా మళ్ళా గవర్నమెంట్ 3000 రూపీస్ రీంబర్స్ చేస్తారు. సో ఐ మీన్ ఇట్స్ ఏ ఫుల్ ప్యాకేజ్ గా ఒక గ్రామ పంచాయతీ చిమల్లదరి ముందుకు వచ్చింది. అండ్ ఇట్ అందులో in your constituency there's a school or something, so you can internet connection and through fiber wherever connectivity is there.